గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పరుల ఓటర్లను తీసివేయడం జరిగిందని, ఇప్పుడు అలా జరగకుండా ఓటు హక్కున్న ప్రజలు ఓటర్ల జాబితాలో సరిగా నమోదు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే కోరారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నియోజకవర్గంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిఠాపురం నియోజకవర్గ ఓటర్లకు మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నియోజకవర్గంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిఠాపురం నియోజకవర్గ ఓటర్లకు మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. దీంట్లో మన పార్టీకి సంబంధించిన కూటమి పార్టీలకు సంబంధించిన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బిఎల్ఏలను కోఆపరేట్ చేసుకుంటూ వారు మీరు కలిసికట్టుగా ఎక్కడికక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొని పర్మనెంట్ మైగ్రేషన్లు ఉంటాయి, టెంపరీ మైగ్రేషన్లు ఉంటాయి. దాని మీద మీకు గ్రామాల్లో పూర్తిగా తెలుస్తుంది కాబట్టి అది ట్రాన్స్పరెంట్గా చేసుకోవడం ఒకటి. అదేవిధంగా ఫేక్ ఓట్స్ ఉంటాయి, డబల్ ఓట్స్ ఉంటాయి, రెండు చోట్ల ఉన్న ఓట్స్ ఉంటాయి, మరి డూప్లికేట్ ఓట్స్ ఉంటాయి. వీటన్నిటినీ చేసుకోవాలంటే మనం మన పార్టీ బిఎల్ఏలు అదేవిధంగా కూటమికి సంబంధించిన బిఎల్ఏలు అందరూ కూడా కలిసికట్టుగా కూటమి పార్టీకి సంబంధించిన 3 పార్టీలు బిఎల్ఓలతో కలిసికట్టుగా వెళ్ళి పారదర్శకంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు మనకి ఈ ఓటర్ వెరిఫికేషన్ కొత్త ఏం కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. అందువలన మనం ఈ టైం అయ్యే వరకు కూడా బిఎల్ఓలతో కలిసికట్టుగా వెళ్ళి ఎక్కడా కూడా మెరిట్ ఉన్న ఓట్లు పోగొట్టకుండా ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చే విధంగా మనం పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఏదైనా ఎక్కడన్నా పొరపాటు సరి చేయకపోయినా సంబంధిత అధికారులకి కంప్లైంట్ ఇవ్వాల్సిన జిల్లా వ్యాప్తంగా బాధ్యత ఉంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా మనం లెక్కేసుకుంటే మరి చాలా ఓట్లు వైసీపీ టైంలో ఉన్న ఓట్లు కూడా చాలా వరకు ఫేక్ ఓట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద మన తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు కూటమి వాళ్ళు బిఎల్ఏలు అందరం కలిసికట్టుగా దొంగ ఓట్లు తీయడానికి, తప్పుడు ఓట్లు తీయడానికి, ఒక ఓటర్కి నిజాయితీ గల ఓటర్కి అవకాశం కల్పించడానికి మనం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిజంగా మనందరి బాధ్యత, మన పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి.